హలో అండి, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. మా ఫ్రెండ్ పూజ చేసుకుంటున్నాను రారమ్య అంటే నేనైతే ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకుని అయితే కొండాపూర్ అయితే స్టార్ట్ అయ్యాను. ఆటో బుక్ చేసుకుని వెళ్ళినప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ అండి. ఇంకెలా వెళ్ళామో అలాగే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పకుండానే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఆటో బుక్ చేసుకుని. ఇంకా వెళ్ళినప్పుడు జర్నీ అయితే ఇలా జరిగింది. ఫుల్ ఎండ, అసలు చాలా ఎండగా ఉంది, ట్రాఫిక్. అలానే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. చిన్నపిల్లలకి బయట తిప్పితే చాలా ఇష్టం కదా, అందులోకి మా పిల్లలకి 4 days నుంచి హాలిడేస్, పాపం ఎక్కడికి తిప్పట్లేదు. అందుకని అయితే పాపం వాళ్ళు వెళ్దామమ్మ వెళ్దామంటే ఇంకా సరే అని నేనైతే బుక్ చేసుకుని వెళ్ళాను. ఇటు నుంచి అటు వెళ్ళినంతసేపు లేదండి. వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ఎండ బాగానే ఉంది. ఎలా అయితే సేఫ్గా అయితే అక్కడ రీచ్ అయ్యాం. ఎగ్జాక్ట్గా మేమైతే 2:30 అట్లా స్టార్ట్ అయ్యాం. 2:30కి స్టార్ట్ అయ్యి ఒక 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడి నుంచి అక్కడికి. ఇంకా ఆటోలో అయితే మా లక్కీ గడి ఇలా నుంచున్నాడు, పాపం కూర్చోకుండా. అక్కడికి అలా నుంచోవడం ఇష్టం. వెళ్ళినప్పుడు ఎండ, ఇంకా మా చారుకి అయితే ఫుల్ ఎండ తగిలింది. ఇంకా అయినా సరే తను అక్కడే కూర్చుని పడుకుంది. ఇంకా మా లక్క దగ్గర కూర్చుని అయితే మా చరణ్ గడు కూడా అలా అక్క దగ్గర కూర్చుని అయితే బాగా ఎంజాయ్ చేశాడు. వెళ్ళినప్పుడు ఎండే కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా దారుణంగా అయితే వర్షం పడిందండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కూడా నేను చాలా ఇస్తాను. ఇంకా దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలతో కలిసి అలా వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మేము వచ్చేసి బైక్ పైన వెళ్తాము. ఇంకా బైక్ పైన వెళ్ళినప్పుడు అయితే మాకు అసలు ఎండ తగిలేసి కంఫర్ట్ అనిపించదు. ఇంకా ఆటోనే బెటర్ అనిపించింది. ఇంక ఇలా అయితే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళానండి. సగం దూరం వచ్చేసాక చూడండి, డెలివరీ బాయ్ పాపం ఎంత హెవీ వెయిట్ అయితే వేసుకున్నారు. ఇంకా ఆ వెయిట్ అయితే ఒక పక్కకి పడిపోయింది. నేను పాపం నాకు అతను చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఒక డెలివరీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అని. అతను అయితే మా వెనకాలే వచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా వ్యూ చూడండి, వెళ్ళేదారిలో ఇలా ఉంది. క్లైమేట్ కూడా కూల్గా ఉంది. కొంచెం దూరం అయితే ఎండ అనిపించింది, తర్వాత వచ్చేటప్పటికి ఇంకా చల్లగా ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసాము. రాగానే మా పిల్లలైతే లిఫ్ట్ దిగేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారండి. వీళ్ళు వచ్చేసి పెంట్ హౌస్లో ఉంటున్నారు, సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్లో. ఇంకా వాళ్ళ గేట్ దగ్గర చూడండి. ఇంకా రాగానే దేవుడైతే ఎంట్రన్స్ మాకు ఇలా అయితే పూజ చేసుకుంది. ఒక్క ఆమె కూడా చాలా బాగా చేసుకుందండి. ఫస్ట్ టైం చేసుకుంది అని పిలిస్తే నేను పిల్లల్ని తీసుకుని వచ్చాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే పూజ ఇలా సింపుల్గా అయితే ఇలా చేసుకుంది. ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళ హస్బెండ్తో అన్నయ్యతో అయితే తను ఇంకా అక్షింతలు అయితే ఇచ్చుకోలేదంట. అన్నయ్యతో ఆశీర్వదించమని అయితే అడుగుతుంది. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామండి. భోజనం చేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఫుల్ వర్షం. ఇంకా ఆటో ఎక్కినా వేస్తే, ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినా ఒకటే అనిపించింది మాకైతే. అంత వర్షంలో వచ్చాము. ఇంకా ఆటో ఎక్కగానే కూర్చోవడానికి కూడా లేదు. ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. ఇంకా చూడండి ఆటోలో ఎలా ఉందో, ఆ సీట్లు మొత్తం తడిచిపోయి. ఇంకా మా పాప కూడా నుంచుందండి. పాపం ఫుల్ వర్షం, ఆ సీటు వర్షం అని అయితే పాప వీళ్ళిద్దరు కూడా నుంచున్నారు. మా పిల్లలిద్దరు మొత్తం ముగ్గురు కూడా నుంచున్నారు. నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. చూడండి వాళ్ళు పాపం ఆటోని పట్టుకుని ముందైతే ఎలా నుంచున్నారు. ఇంకా మా పాప నేను ఫస్ట్ అయితే కూర్చున్నాము.
ఇంకా తను కూడా తడిచిపోయింది ఫుల్గా. ఇంకా అందుకని నువ్వు కూడా నుంచో తల్లి అంటే తను కూడా నుంచుంది. ఇలా వర్షంలో అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. కానీ చాలా వర్షం, మాకైతే ముందు డ్రైవర్ కూడా ఏం కనిపించలేదు, అంత వర్షం అండి.
ఇది వచ్చేసి మా ఇంటికి వచ్చే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనండి. ఇంకా చూడండి ఇదేదో పెద్ద వాగు పొంగినట్టు అంత వర్షం. మాకైతే చాలా భయం అనిపించింది. చాలా వర్షం అండి, ఫుల్ వర్షం. ఇంకా డ్రైనేజీలు కూడా పొంగిపోతున్నాయి. ఎక్కడ డ్రైనేజ్ ఉందో ఎక్కడ వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. చూడండి ఒక చిన్న కాలువలాగా ఎలా పొంగుతుందో. వర్షాకాలంలో మాత్రం ఇటైతే అస్సలు వెళ్ళకూడదండి. అక్కడెక్కడ డ్రైనేజ్ ఉందో కూడా మనకు తెలియదు. అండ్ వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది. బైక్ పైన అయితే అస్సలు వెళ్ళకూడదు, చాలా డేంజరు. ఇది వచ్చేసి చాలా దూరం వరకు అయితే ఇలానే ఉందండి. ఇంకా అలానే వెళ్ళాము పిల్లలతో పాటు. నాకు అనిపించింది అనవసరంగా వెళ్ళానేమో అని అనిపించింది. కాకపోతే మా ఫ్రెండ్ పిలిచింది, బాగోదు ఫీల్ అవుతుందని అయితే ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళానండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలని అనిపించింది పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళని చూసుకుంటూ నేను ఈ వర్షంలో రావటం నాకైతే కొంచెం కష్టమని అనిపించింది. ఇంక ఈరోజు అయితే ఇలా ఈ వర్షంలో తడుచుకుంటూ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కొండాపూర్ అయితే వెళ్ళొచ్చామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.